ఓం శ్రీ గురుభ్యో నమః. ఇదానీం వయం సర్వే సౌందర్యలహర్యాం 53తమ శ్లోకే ప్రవిశామః. తత్పురతః అర్ధనారీశ్వరస్తోత్రే నవమశ్లోకాధ్యయనం కరవామహే. ఇప్పుడు మనం 53వ లహరిలో ప్రవేశిస్తున్నాం. ముందుగా శంకర భగవత్పాదుల వారు మనకు అనుగ్రహించినటువంటి అర్ధనారీశ్వర స్తోత్రంలో చివరి శ్లోకం, నవమ శ్లోకం, ఇదే ఫలశ్రుతి అని చెప్పచ్చు. ఫలశ్రుతి అర్ధనారీశ్వరాష్టకాన్ని చదివిన వాళ్ళకు ఎటువంటి ఫలితం కలుగుతుంది అనేది ఈ శ్లోకంలో చెప్పారు. అదే ఫలశ్రుతి శ్లోకం అంటారు. ఫలశ్రుతి ప్రయోజనాన్ని కలిగించే విశేషమైన విషయం. అష్టకం ఇష్టదం ఏతత్పఠేదష్టకమిష్టదం యో భక్త్యా సమాన్యో భువి దీర్ఘజీవి ప్రాప్నోతి సౌభాగ్యమనంతకాలం భూయాత్ సదా చాస్య సమస్త సిద్ధి. ఇది మనకు అర్ధనారీశ్వర స్తోత్రాన్ని చదవడం వచ్చే ఫలితం. ఏమిటిది? ఏతత్పఠేదష్టకమిష్టదం యః ఏతత్పఠేదష్టకమిష్టదం యః భక్త్యా సమాన్యో భువి దీర్ఘజీవి ప్రాప్నోతి సౌభాగ్యమనంతకాలం భూయాత్ సదా చాస్య సమస్త సిద్ధి. భూయాత్ సదా చ అస్య సమస్త సిద్ధి. ఏం చెప్పారు? ఏతత్ పఠేత్ అష్టకం ఇష్టదం యః. యః ఏ వ్యక్తి అయితే ఇష్టదం, ఇష్ట అంటే కోరిక, కోరికలను ఇచ్చేటటువంటి, ఇష్టదం కోరికలను ఇచ్చేటటువంటి అష్టకం, ఏతత్ అష్టకం ఈ అష్టకాన్ని 8 శ్లోకాలను పఠేత్ చదువుతారో, ఎలా? భక్త్యా భక్తిపూర్వకంగా చదవాలి, శ్రద్ధాభక్తులతో చదవాలి, మొక్కుబడిగా చదవడం కాదు. ఆ అర్ధనారీశ్వర స్తోత్రంలో ప్రతి పదానికి అర్థం తెలుసుకుంటూ, దాని భావాన్ని తెలుసుకుని, అవగాహన చేసుకుని ఆ ఆది దంపతులకు నమస్కారం చేస్తే అది అద్భుతమైన భక్తిపూర్వక పఠనం. స మాన్య, అటువంటి వాడు మాన్య గౌరవం పొందుతాడు సమాజంలో. భువి దీర్ఘజీవి, ఈ భూలోకంలో ఉన్నంత వరకు ఆ భగవంతుడు ఇచ్చినటువంటి పరిపూర్ణమైన ఆయుర్దాయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటాడు. ప్రాప్నోతి సౌభాగ్యం అనంతకాలం, వాడు జీవించి ఉన్నంత వరకు కూడా సౌభాగ్యాన్ని పొందుతూనే ఉంటాడు. అద్భుతమైన సౌభాగ్యం. సౌభాగ్యం అంటే ఏమిటి? అన్ని సంపదలతో ఉండడం, ఆధ్యాత్మిక సంపద, అలాగే విశేషమైనటువంటి జ్ఞాన సంపద. ఈ సంపదలన్నీ ఉంటాయి, లౌకికమైన సంపదలు అన్నీ కూడా. భూయాత్ సదా చ అస్య సమస్త సిద్ధి. సదా చ అస్య భూయాత్ సమస్త సిద్ధి. ఇతనికి ఎప్పుడు అనుకున్న ప్రకారం సిద్ధి కలుగుతుంది. ఏది పొందాలి అనుకుంటాడో అది పొందుతాడు, ఫలితం పొందుతాడు. అలాంటి విశేషమైన ఫలశ్రుతి శ్లోకం. ఏతత్ పఠేదష్టకమిష్టదం యః భక్త్యా సమాన్యో భువి దీర్ఘజీవి ప్రాప్నోతి సౌభాగ్యమనంతకాలం భూయాత్ సదా చాస్య సమస్త సిద్ధి. దీంతో మనకు అర్ధనారీశ్వర స్తోత్ర శ్లోకాలు 8, ఫలశ్రుతి 9వ శ్లోకం కూడా పూర్తయ్యాయి. ఇప్పుడు మనం 53వ లహరిలో ప్రవేశిస్తున్నాం. ఇందులో అమ్మవారి యొక్క నేత్రత్రయాన్ని వర్ణిస్తున్నారండి శంకరుల వారు. ఎంత సౌభాగ్యం ఉండే మనది! అదే సంస్కృత భాషా వైభవం. మిగతా భాషల్లో ఇంత అద్భుతమైన సౌందర్యం కనిపించదు. తెలుగు అనువాదం చాలామంది సౌందర్యలహరికి, శివానందలహరికి అనువాదం చేశారు, పద్యాల్లోనూ గద్యాల్లోనూ. కానీ ఈ సొంపు, ఈ సొబగు, ఈ శోభ వాటిలో కనిపించదు. ఇది సహజం. శంకరుల వారు అద్భుతంగా అలవోకగా చెప్పినటువంటి ఆశు కవితా ధోరణి. ఆ ఆశు కవితలో పదబంధాలు ఎంత బాగుంటాయి! ఆ పదబంధ ప్రయోగాలు మిగతా భాషలకు అవకాశం ఉంటుందా? మిగతా భాషల్లో
ఆ శోభ వస్తుందా? రాదు. అలాంటి శ్లోకాలు అమ్మవారి యొక్క నేత్రత్రయాన్ని వర్ణిస్తున్నారు. విభక్తత్రైవర్ణ్యం వ్యతికరిత లీలాంజనతయా విభాతి త్వన్నేత్రత్రుతయమిదమీశానదయితే పునఃస్రష్టుం దేవాన్ ద్రుహిణ హరిరుద్రానుపరతాన్ రజస్సత్వం బిభ్రత్తమైతి గుణానాం త్రయమివ. అమ్మవారి నేత్రత్రయం గుణత్రయంలా ఉందిట. విభక్తత్రైవర్ణ్యం వ్యతికరిత లీలాంజనతయా విభాతి త్వన్నేత్రత్రుతయమిదమీశానదయితే పునఃస్రష్టుం దేవాన్ ద్రుహిణ హరిరుద్రానుపరతాన్ రజస్సత్వం బిభ్రత్తమైతి గుణానాం త్రయమివ. ఇక్కడ సంభాషణ చూడండి ఎంత బాగుందో. ఈశానదయితే, ఈశానదయితే ఆ ఈశ్వరుడు యొక్క ప్రియురాలు, భార్య దైవకృత సఖా, భర్తకు భార్య పరమ మైత్రితో ఉండేటటువంటి స్నేహితురాలు, భార్యకు భర్త ప్రియతమమైన స్నేహితుడు. అలాంటి అన్యోన్య భావన ఉన్నప్పుడే వాళ్ళు ఆది దంపతుల అనుగ్రహం పొందుతారు. హే ఈశానదయితే, ఓ శివప్రియ, ఈశ్వరప్రియ, జగదంబ, ఇదం త్వన్నేత్రత్రయం, నీ నుదుట ఉన్నటువంటి 3 నేత్రాలు ఎలా ఉన్నాయంటే వ్యతికరిత లీలాంజనతయ, వ్యతికరిత లీలాంజనతయ, అర్ధవలయాకారంగా తీర్చిన కాటుక రంగుతో కనిపిస్తున్నాయి. 3 నేత్రాలకు కాటుక అలంకరించారు సేవికలు. అమ్మవారు సేవిస్తుంటారు సేవికలు. ఆ సేవికలు అమ్మవారి నేత్రత్రయానికి కాటుకను అలంకరించారు. విలాసంగా ధరించారు అమ్మవారు ఆ కాటుకను. అది ఎలా ఉందంటే విభక్తి త్రైవర్ణ్యం, విభక్తి త్రైవర్ణ్యం, ఒకదానినొకటి కలుసుకోకుండా వేరు చేయబడిన వర్ణాలలా ఉన్నాయి. ఈ నేత్రం ఈ నేత్రం మధ్యలో ఉన్న నేత్రం కలుసుకో, కొంచెమైనా దూరం ఉంటుంది కదా. ఈ 3 వర్ణాలు ఎలా ఉన్నాయి? శిత అసి, శిత అసి. ఈ 2 నేత్రాలు శతవర్ణంలో ఉన్నాయి. ఈ నేత్రం అరుణవర్ణంలో ఉంది. వ్యతికరిత నీలాంజనతయ, విలాసార్థం ధరించిన కాటుగా ఉండడం చేత ఆ 3వ కంటికి అరుణవర్ణం ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఉపరతాన్, ఉపరతాన్ తనయందు లీనమయ్యే వాళ్లకు, జీవులకు, ద్రుహిణ హరిరుద్రాన్, ద్రుహిణ హరిరుద్రాన్, ద్రుహిణ అంటే బ్రహ్మ, హరి అంటే విష్ణువు, రుద్ర అంటే శివుడు, త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. ఈ ముగ్గురిని కూడా దేవాన్ని ప్రకాశించేటటువంటి వాళ్ళను పునః మళ్ళీ సృష్టించడం కోసం రజః సత్వం తమః ఇవ, రజోగుణం తమోగుణం సత్వగుణం, అలాంటి 3 గుణాల యొక్క త్రయం ఇవ, మూటిని వలె బిభ్రత్ ధరిస్తున్నావు తల్లి. అమ్మా జగన్మాత, నీవు ధరించిన నీ నేత్రాలు, అలాట భాగంలో ఉన్న 3 నేత్రాలు సత్వ రజస్తమో గుణాలకు సంకేతం. సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఈ సత్వగుణం, ఇది రజోగుణం, తమోగుణం. సత్వగుణం బ్రహ్మ, రజోగుణం విష్ణువు, తమోగుణం పరమేశ్వరుడు శివుడు. ముగ్గురు కూడా సృష్టి స్థితి లయకర్తలు. అంత సౌభాగ్యాన్ని నీ నేత్రాల్లో దర్శింపు చేస్తున్నావు తల్లి అని చెప్పారు. ఈ 3 నేత్రాలు అర్ధవలయాకారంగా ఉన్నాయి. కాటుకతో అలంకరించబడినవి. ఒకదానికి ఒకటి అంటుకోకుండా సరిగ్గా తెలుపు, నలుపు, ఎరుపు రంగులు కలిగినటువంటి ఆ దివ్య ప్రకాశమూర్తులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులను సూచిస్తున్నటువంటి ఆ 3 త్రినేత్రములు కూడా సత్వరజస్తమో గుణాలకు సంకేతంగా ఉన్నాయి అని అద్భుతంగా వర్ణించారు. విభక్తత్రైవర్ణ్యం వ్యతికరిత లీలాంజనతయా విభాతి త్వన్నేత్రత్రుతయమిదమీశానదయితే పునఃస్రష్టుం దేవాన్ ద్రుహిణ హరిరుద్రానుపరతాన్ రజస్సత్వం బిభ్రత్తమైతి గుణానాం త్రయమివ. పునర్మిలామः आगामिनि कार्यक्रमे 54तम लहरी अध्ययन कार्यक्रमे.
సర్వేభ్యः శ్రీమాతృదేవ్యాः దివ్యానుగ్రహప్రాప్తిరస్తు. స్వస్తి.